రాష్ట్రంలో ఎటువంటి ఘటన జరిగినా దానిపై కుల రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం వైసీపీ సంస్కృతిలో భాగమైపోయిందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తప్పుడు ప్రచారాలను విషం మాదిరిగా కూటమి ప్రభుత్వంపై చల్లేందుకు కూడా వైసీపీ నాయకులు వెనకాడడం లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన వారు సాయి కృష్ణ మిస్సింగ్ కేసు అంశంలో వైసీపీ చేస్తున్న దుష్ట రాజకీయ వైఖరిని ఎండగట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఈ విషయంలో వైసీపీ మరోసారి తన దుష్టబుద్ధిని బయటపెట్టిందంటూ ధ్వజమెత్తారు. కాపు కులస్తుడిని చంపేస్తే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించరా అంటూ వైసీపీ నేతలు దుష్ట పన్నాగాల ప్రగల్భాలు పలకడం దేనికి సంకేతం అంటూ ఆయన ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తుల కులాల పేర్లతో నిస్సిగ్గుగా తమ పబ్బం గడుపుకునేందుకు కూడా వైసీపీ నాయకులు వెనకాడడం లేదంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఇటువంటి రాజకీయాలు చేస్తేనే వైసీపీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారన్న ఆయన మరోసారి ఇటువంటి వేషాలే వేస్తే ప్రజలే గట్టి బుద్ధి చెప్తారంటూ ఎమ్మెల్యే చంటి హెచ్చరించారు. ఆర్టీసీ జోన్ చైర్మన్ అప్పలనాయుడు మాట్లాడుతూ సాయికృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారంలో మొట్టమొదటిగా స్పందించిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబేనని చెప్పారు. సాయికృష్ణ తల్లి ఆవేదన చూసిన సీఎం చంద్రబాబు ఆమెతో మాట్లాడి ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించడంతో పాటు ఆ సర్కిల్ సీఐని సస్పెండ్ చేసినా కూడా వైసీపీ నేతలు తమ కుయుక్తులను ఆపడం లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, నాయకులు ఆర్నేపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గత వారం 10 రోజులుగా సాయి కృష్ణ అనే వ్యక్తి చనిపోవటం లేకపోతే కనిపించకపోవటమో ఏం జరిగిందనేది వాస్తవం తెలియలేదనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సీఏని దాని మీద ఏదైతే జరిగిందని వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దీన్ని దృష్టిలో పెట్టుకుని అతన్ని సస్పెన్షన్లో పెట్టి దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిని పిలిపించి అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా కనుక్కోవడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక రౌడీ షీటర్గా అతన్ని తీసుకెళ్తాం జరిగింది. విచారించుంటారు. ఒకవేళ ఏం జరిగింది అనేది అతని దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకుని ఉంటారు. ఒకవేళ ఈ సీఐ తప్పు చేస్తాడో లేదో అనేది తేలకముందే ఒక సస్పెన్షన్ పెట్టి ఒక టీంని వేసి ఆ ఎంక్వైరీ తేల్చమని చెప్పారు. ఈలోగానే అసలు ఎవరో రౌడీ షీటరో ఎవరో సాయి కృష్ణ అనేది మాట్లాడుకోకుండా ఒక కాపు కులస్తుడిని తీసుకెళ్ళి చంపేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఖండించరా అని చెప్పి గత 10 రోజులుగా చెప్తున్నారు. అంటే వీళ్ళు ఏ విధంగా ఉన్నారు అని అంటే వైసీపీ వాళ్ళు ఎప్పుడు శవరాజకీయాలు చేస్తూ ఏ రోజు ఎక్కడైనా ఒకడు చనిపోయాడంటే వాళ్ళ నాయకులతో వాడు ఏ కులస్తుడు, వాడు ఎందుకు చనిపోయాడు చూడండి, వాడు ఎవడైనా కొట్టుకుని చనిపోతే ఆ పక్కన ఉన్నవాడు ఏదైనా వీళ్ళతో ఫోటోలు దిగి ఉన్నారో తెలుగుదేశం వాళ్ళతో కానీ జనసేన వాళ్ళతో కానీ ఆ ఫోటో ఉందంటే వెంటనే పలానా కులస్తుడు చనిపోయాడని చెప్పి మీరు ధర్నా చేయండి అని చెప్పి వీళ్ళు రోజు కూడా చేసే పని ఇదే. ఇటువంటి రాజకీయాలు చేసే మొన్న 19 నుంచి 24 వరకు చేస్తే మరి 11 సీట్లు ఇచ్చి ప్రజలు ఏ గుణపాఠం చెప్పారనేది ప్రతి ఒక్కరు కూడా చూశారు. ఈ రోజున మళ్ళీ అదే విధంగా ఎందుకనంటే ఎప్పుడైనా ఇప్పుడు మన ఇంట్లో దొంగతనం జరిగిందంటే దొంగను పట్టుకున్నప్పుడు ఏదన్నా 2 దెబ్బలేసి అప్పచెప్తారు. ఎవడు ముద్దు పెట్టుకుని అప్పచెప్పడు కదా. లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో పోలీసు ప్రజలకి రక్షణ కవచం లాంటిది. వాళ్ళు ఏదైనా వచ్చినప్పుడు మనం ఆ డ్రెస్ని చూసి దడుస్తాం. ఎక్కడైనా గొడవ జరిగిందని అంటే చుట్టుపక్కల వారు పోలీసుకి ఫోన్ చేశారు అంటే రమ్మారమి అంతా అందులో సగం మంది వెళ్ళిపోతారు పోలీసు వస్తున్నారని తెలిసేసరికి. ఎందుకంటే గొడవ జరుగుతుంది మనకెందుకులే అని చెప్పి పోలీసు వచ్చిన తర్వాత ఇంకో సగం మంది వెళ్ళిపోతారు. ఎవరైతే గొడవ పడుతున్నారో వాళ్ళే ఉంటారు. వాళ్ళని తీసుకెళ్ళి విచారించి వాళ్ళు న్యాయం చేయడం జరుగుద్ది. ఏం గొడవ జరిగింది ఏంటనేది. అంటే పోలీస్ అనేది ప్రజలకు రక్షణ కవచంగా ఉండాలి, కానీ పోలీసుల మీద విమర్శ చేయడం కూడా తగదు. అంతేగాని ఏది జరిగినా సరే అది ప్రభుత్వం మీదో ఒక కులం మీదో ఒక పార్టీ మీదో జల్లి ఈ వైసీపీ నాయకులు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారనేది ప్రజలందరూ కూడా గమనించారు. డెఫినెట్గా ప్రజలు ఏదైతే వీళ్ళు విషరాజకీయాలు చేస్తూ ఏదైతే పక్కనోడి మీద ఏదో ఒకటి బురద జల్లేస్తే వాళ్ళే చూసుకుంటారులే మనకెందుకని చెప్పి ఏదో ఒకటి మాట్లాడేసిన తర్వాత వాళ్ళే కడుక్కుంటారులే అని వదిలేయటం, ఒకటి తర్వాత ఒకటి మాట్లాడతాం, సోషల్ మీడియాలో పెడతాం. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది వైసీపీ వాళ్ళకి. ప్రజలంతా కూడా దీన్ని గమనించాలి. డెఫినెట్గా వాళ్ళు ఏదైతే విష సంస్కృతితో
కుల రాజకీయాలు కానీ శవ రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు దీన్ని గమనించి తిప్పికొట్టవలసిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది. ఈ సందర్భంగా మేము కూడా మీడియా ద్వారా ప్రతి విషయానికి కూడా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే మేమందరం కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నాం. ప్రజలు దీన్ని అప్రమత్తంగా ఉండి ఏది జరిగినా సరే నిజానిజాలు తెలుసుకునేదాకా మీరు ఏమీ మాట్లాడొద్దు, అప్రమత్తంగా ఉండండి. వైసీపీ లాంటి పార్టీ ఇంకొకసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఓటేసే పరిస్థితికి రాకూడదన్న ఉద్దేశంతోనే మేమందరం కూడా ఇవన్నీ కూడా చెప్తున్నాం. ఈ ప్రజలు గమనించి అప్రమత్తంగా ఉండి ఈ కూటమికి మద్దతు ఇవ్వాలి. ఎవరైనా వాళ్ళు మాట్లాడిన వాళ్ళు అసభ్యంగా మాట్లాడినా, అనవసర విషయాలు మాట్లాడినా ఖండించవలసిన బాధ్యతను కూడా ప్రజలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. పోలీసు వ్యవస్థకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఉన్నటువంటి చట్టాన్ని సక్రమంగా అమలు చేయండి, ప్రజలకు న్యాయం జరగాలన్నటువంటి చెప్పినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరిగేటువంటి ప్రభుత్వం. మరి ఈ రోజున కులాలకి అంటగట్టి మరి నిన్ననే రాత్రే ఈ రోజునే ఒక సిట్ కూడా ఏర్పాటు చేసి ఐజీ రవిప్రకాష్ గారిని, అదేవిధంగా మరి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారిని, పాడేరు ఎస్పీ గారిని, బాపట్ల ఏఎస్పీని సిట్ ఏర్పాటు చేసి దాని మీద నిర్దిష్టమైనటువంటి ఒక ఎంక్వైరీ చేసి ఆ నివేదిక ఇవ్వాలి. చట్టం దృష్టిలో ఎవరైనా కానీ ఒకటే అనేటువంటి దీంతో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉంది. ఆ వైపుగా నిన్న మొన్నటి నుంచి కూడా అన్ని రకాలటువంటి స్టేషన్లో కానీ అదేవిధంగా శ్మశాన వాటికల్లో కానీ సీసీ ఫుటేజీలు కానీ వారి యొక్క తల్లి ఒక ఫిర్యాదులు కానీ వారి యొక్క విచారణ చేయటం కానీ వారి మేనమామను విచారణ చేయటం కానీ అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఆ స్టేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి రోజుల్లో ఉన్నటువంటి డ్యూటీలు ఉన్నటువంటి సిబ్బంది పైన కూడా ఎంక్వైరీ చేయటం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు కూడా కొంతమంది పనిపాటు లేనటువంటి ఇతర వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కుల ప్రాతిపదికన పార్టీ తీసుకొచ్చి ఒకవైపున కాపు అయి ఉన్నాడు, కాపు నాయకుడై ఉండి జనసేన పార్టీ నాయకులై ఉండి పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని చంపేస్తే స్పందించరా, కాపుల్ని అక్రమ కేసుల్లో పెడితే స్పందించరా అనేటువంటి నినాదం తీసుకురావటం ఇది దుర్మార్గం. ఇది ఎందుకంటే ఇక్కడ రాజకీయాల్లో ఇతర పార్టీలు ఒకళ్ళు విమర్శించుకుంటారు తప్పించి కులాలను ఎక్కడా చూసినటువంటి పరిస్థితి లేదు. అందరూ కూడా రాజ్యాంగంలో అందరం ఒకటే, అన్ని కులాలు ఒకటే. చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా కులాలని విడిచిపెట్టండి, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులతో రాజ్యాంగబద్ధంగా మనం అందరం ప్రయాణం చేద్దాం. మొదటిగా దేశాన్ని ప్రేమిద్దాం, రాష్ట్రాన్ని ప్రేమిద్దాం, మన ప్రాంతాలను ప్రేమిద్దాం, ప్రజలకు సేవ చేద్దాం. అంతేగాని దీంట్లో కులాలు లాక్కరాకండి, రాబోయేటువంటి తరాన్ని పాడు చేయకండి, ఇప్పటికే విచ్ఛిన్నమైంది అనేటువంటి నినాదంతో పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఈ రోజున కొంతమంది ఆంబోతు రాంబాబు కావచ్చు, ఇంకొకరు కొంతమంది కావచ్చు, ఇట్లాంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజున కులాలను లాక్కొచ్చి కులాలను పైకి పెట్టి వాళ్ళేదో పబ్బం గడుపుకోవాలన్నటువంటి చూస్తున్నటువంటి దాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా గమనిస్తూ ఉందనేది వాళ్ళు తెలుసుకుంటలేదు. వాళ్ళు 11 సీట్లకు పరిమితం చేసినా ఈ రాష్ట్రానికి మీరు పనిచేయరు, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని విచ్ఛిన్నం చేసింది మీరే, రౌడీజాన్ని పెంచి పోషించింది మీరే, మానభంగాలు పెంచి పోషించింది మీరే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా యుద్ధాంశాల వైపు నడిపించినటువంటి మీరు ఈ రాష్ట్రానికి అవసరం లేదని పంపించినప్పుడు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క అనుచర వర్గం అనేక రకాలైనటువంటి వ్యక్తిగత దోషంలోకి పోయి ఈ రోజున ప్రజలను రెచ్చగొట్టి ఈ యొక్క ప్రశాంతతను లేకుండా చేయాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో తీవ్రంగా ఇటు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీల నుంచి కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని సరైనటువంటి మార్గాల్లో నడవాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం.